ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో ఈ వీడియోలో మనము కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. సో ఈవెన్ నాకు కూడా మొన్నటి వరకు కూడా డౌట్ ఉండేదన్నమాట. సో అందుకనేసి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీతోటి షేర్ చేసుకుంటాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఒక బెల్ ఐకాన్ వచ్చేస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే కనుక అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆల్ ఆప్షన్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అంతా మీ వరకు వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ వీడియోలో మనము ఎల్ఎంపి డేట్ ఎలా మనము కన్సిడర్ చేస్తాము అండ్ అలానే ఈడీడీ డేట్ ఉంటుంది కదా, ఎస్టిమేటెడ్ డెలివరీ డేటు. సో ఆ ఈడీడీ డేటు, ఎల్ఎంపి డేట్ గురించి క్లియర్గా మనం తెలుసుకుందాము. అండ్ అలానే మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో మనకి ఈడీడీ డేట్ వస్తుంది కదా. సో మన ఎల్ఎంపి డేట్ బట్టే వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఈడీడీ డేట్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాము, దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మీరు మొత్తం స్కిప్ చేస్తూ చూస్తున్నారు. సో దానివల్ల మీకు ఇన్ఫర్మేషన్ అన్నది మొత్తం మీ వరకు రీచ్ అవ్వదు. నేను మ్యాక్సిమం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు నేను క్యారింగ్ ఉన్నాను. సో యాజ్ ఏ మదర్గా నాకు ఎలాంటి డౌట్స్ వస్తాయో, సో దాన్ని బట్టే నేను ఎలాంటి డౌట్స్ వస్తాయి అవతల వాళ్ళకి కూడా అన్నట్టు నేను అలా ఆలోచించి మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా నేను వీడియో అన్నది చేస్తున్నాను. సో మీరు స్కిప్ చేసేసి వీడియో మొత్తం చూడకుండా మళ్ళీ అందులో నేను కవర్ చేసిన విషయాలు మీరు డౌట్స్ అడుగుతున్నారు. సో దయచేసి వీడియో స్కిప్ చేయకండి. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎవరైనా సరే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినట్లయితే కనుక మీ ఎవ్రీ మంత్ పీరియడ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళైతే మీరైతే ఖచ్చితంగా మీ స్కానింగ్ రిపోర్ట్స్ మీద అంటే వీక్స్ ఉంటాయి కదా. సో ప్లస్ ఆర్ మైనస్ కూడా మెన్షన్ చేస్తుంటారు కదా. సో నా రీసెంట్ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యాడ్ చేస్తాను, అవి కూడా స్క్రీన్ షాట్స్. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి సాధారణంగా చాలామందికి వాళ్ళ పీరియడ్ డేట్ అన్నది గుర్తుండదు. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక అట్లీస్ట్ 3 months పీరియడ్ డేట్ అన్నది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ డేట్కి అయితే పీరియడ్ వచ్చిందో ఆ ఫస్ట్ డే, పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే ఉంటుంది కదా. సో ఆ డేట్ని మీరు క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి, లేదా ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే మనము ఫస్ట్ టైం ఒకవేళ మనం ఇంట్లో కిట్ తెచ్చుకుని చెక్ చేసుకుంటాం కదా. సో ఆ కిట్ తెచ్చుకుని చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు 2 lines వచ్చాయనుకోండి పాజిటివ్, 1 line వస్తే నెగిటివ్. సో అసలు ఏ లైన్స్ రాకపోతే అది ఇన్వాలిడ్ టెస్ట్. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఒకవేళ మీకు 2 lines వచ్చి పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనకి జస్ట్ ఆ కిట్ ద్వారా మీరు ప్రెగ్నెంటా కాదా అన్నది మాత్రమే తెలుస్తుంది. సో మనకి ఎన్ని వీక్స్ లేదంటే ఎన్ని మంత్స్ అన్నది మనకి తెలిసేదైతే ఖచ్చితంగా మనకి డాక్టర్ స్కానింగ్ అయితే సజెస్ట్ చేస్తారు. సో స్కానింగ్ లేకుండా అయితే వాళ్ళకు కూడా ఎవరు చెప్పలేరనమాట. సో ఫస్ట్ స్కానింగ్ వెళ్ళినప్పుడు స్కానింగ్కి మనకి అందులో ఎన్ని వీక్స్ అన్నది వాళ్ళు మెన్షన్ చేస్తారు. 6 weeks, 4 weeks, 8 weeks అన్నది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అందులో కూడా మీరు కరెక్ట్ డేట్ వాళ్ళు అడుగుతారు. ఫస్ట్ డాక్టర్ అడుగుతారు, మీరు ఎప్పుడు పీరియడ్ వచ్చింది అని అడుగుతారు. సో మీరు కరెక్ట్గా ఆ డేట్ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఆ డేట్ కరెక్ట్, మీరు ఒకవేళ ఏదో అంజాన్గా ఒక డేట్ ఇచ్చేస్తారు అనుకోండి. సో అది వాళ్ళు కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం ఏదో ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా మీరు కరెక్ట్ డేట్ ఇస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఈడీడీ అన్నది కూడా. ఒకవేళ మీరు ఏదో ఎస్టిమేట్గా ఒక డేట్ ఇచ్చారనుకోండి గుర్తు లేకుండా, సో మీకు ఈడీడీ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే ఒకవేళ మీరు కరెక్ట్ డేట్ ఇచ్చినా కూడా కొంతమందికి అందరికీ ప్రెగ్నెన్సీ ఒకలానే ఉండదు. సో ఇప్పుడు ఫస్ట్ డెలివరీకి ఉన్న సిమ్టమ్స్ సెకండ్ డెలివరీకి ఎలా అయితే ఉండవో అలానే మనకి చాలామందికి మీరు అడగండి, ఇంట్లో ఉన్న మన మదర్స్ కూడా అంటుంటారు కదా. సో వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మనకి 1 week 10 days అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా. సో ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. అందుకనేసి మీకు ఎగ్జాక్ట్గా మీకు డెలివరీ డేట్ ఎగ్జాక్ట్గా తెలియాలంటే మాత్రం ఇది ఎవరికి తెలియదండి. బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అన్నది అంతా దేవుడికే వదిలేసుకోవాలి మనము. కాకపోతే ఏంటంటే బేబీ అండ్
మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉండడానికి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు వీక్స్ అన్నది తెలియాలి అంటే కనుక మీ పీరియడ్ డేట్ అన్నది మీకు కరెక్ట్గా తెలియాలి. సో మీకు ఎల్ఎంపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కనుక పీరియడ్ వచ్చిన మీకు లాస్ట్ మంత్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో ఆ పీరియడ్లో ఫస్ట్ డే రోజు అంటే మీ పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే రోజుని వాళ్ళు ఎల్ఎంపి కింద క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎల్ఎంపి మనకి ఆ ఫస్ట్ డేని మీరు కొంచెం ఒకవేళ మీకు గుర్తుంటే ఓకే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మదర్స్ న్యూగా మ్యారీడ్ అయిన వాళ్ళు ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుంచి నోట్ చేసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనకి అవసరమండి. ప్రెగ్నెన్సీ మనకి ప్లాన్ చేసేటప్పుడు అండ్ డాక్టర్ కూడా మనకి ఖచ్చితంగా అడుగుతారు ఈ పాయింట్, మీకు ఎప్పుడు వచ్చింది, లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు కదా. సో కొంతమంది ఏంటి 3 months డేట్స్ కూడా అడుగుతారు డాక్టర్స్, మీకు అంతకుముందు ఏ నెలలో వచ్చిందమ్మా అనేసి అడుగుతూ ఉంటారు. సో అందుకని 3 months పీరియడ్ డేట్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. ఎస్టిమేటెడ్ ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అండి. సో మనకి మంత్ వైజ్గా వాళ్ళు స్కానింగ్ అనేది సజెస్ట్ చేస్తారు కదా. సో ఫస్ట్ స్కానింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెకప్లో వాళ్ళు స్కానింగ్ ఒక్కొక్కసారి సజెస్ట్ చేస్తారు కొంతమంది డాక్టర్స్. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి లోపల సో స్కానింగ్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో బేబీ గ్రోత్ లోపల ఎలా ఉంది ఏంటి అన్నది. సో మనకి ఈ స్కానింగ్ తీసిన ప్రతిసారి మనకి ఒక్కొక్కసారి ఏంటంటే కాన్స్టెంట్గా సేమ్ డేట్ రావచ్చు ఈడీడీ డేట్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొంచెం ఒక 1 week డేట్ ముందుకైనా వెళ్ళచ్చు, లేదంటే తర్వాతకైనా జరగచ్చు. సో మనకి స్కానింగ్లో ఇచ్చిన ఈడీడీ డేట్ని మాత్రం మనం కన్సిడర్ చేయలేమన్నమాట. ముందైనా 1 week ఒకవేళ మీకు కాన్స్టెంట్గా ఉంటే మేబీ ఆ డేట్కే మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఒక 50-50 ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. లేదంటే కనుక మనకి ఎప్పుడైనా సరే స్కానింగ్లు ఇచ్చిన డేటు ఎస్టిమేటెడ్ డెలివరీ డేటు అది ఖచ్చితంగా పక్కా అదే డేట్కి అవుతుందని కాదు, ఎస్టిమేటెడ్ అంటే వాళ్ళు మన వీక్స్ బట్టి లోపల బేబీ గ్రోత్ బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు అనమాట. స్కానింగ్లో ఎస్టిమేట్ చేసి వాళ్ళు ఒక ఈ డేట్కి రావచ్చేమో అనేసి ఆ డేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు స్కానింగ్లో ఇచ్చిన డేట్ బట్టి మనకి ఆ టైంకి అవుతుంది అన్నది మీరు వదిలేసేయండి. కాకపోతే ఏంటంటే మీకు స్కానింగ్లో అంటే మీకు కరెక్ట్గా పీరియడ్ వచ్చిన డేట్ కనుక మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే ఫస్ట్ స్కానింగ్ తీస్తారు కదా. సో ఆ స్కానింగ్లో మీకు వీక్స్ మెన్షన్ చేస్తారు. సో ఆ వీక్స్ మెన్షన్ చేసినప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. మొత్తం మనకి ఎన్ని వీక్స్ అంటే 40 weeks ఉంటుందండి ఈ డెలివరీ. 9 months పీరియడ్ 40 weeks 7 days ఉంటుందన్నమాట. సో ఈ 40 weeks 7 daysని మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. అంటే మీకు ఫస్ట్ స్కానింగ్లో ఎన్ని వీక్స్ ఇచ్చారో ఆ వీక్స్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో మ్యాక్సిమం మనకి స్కానింగ్లు ఇచ్చిన డేట్తోనే కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకేంటంటే కొంతమందికి 40 weeks వరకు కూడా అంటే డెలివరీ అయ్యే అంటే 40 weeksకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి అంటే బాయ్ అయితే 10 months ఉంటారంటారు, కొంతమందికి 10 months వరకు ఎలాంటి పీరియడ్ అంటే ఎలాంటి పెయిన్స్ అలాంటి ఏం లేకుండా ఉంటే కనుక 40 weeks వరకు ఉంటారు. సో 40 weeks వరకు ఉంది అంటే కనుక సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే 36, 37, 38 ఈ 3 weeks లోపల ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 weeks కంటే ముందుగా ఒకవేళ డెలివరీ అయ్యింది అనుకోండి, కొంచెం బేబీ మనకి వెయిట్ తగ్గడం కానీ లేదంటే బేబీని బాక్స్లో పెట్టడం కానీ జరుగుతుందన్నమాట. సో అంటే కొంచెం వాళ్ళు వీక్గా ఉంటారు. మనకి లోపల బేబీ గ్రోత్ స్టమక్లో ఉన్నంత మంచి గ్రోత్ను బేబీకి బయట అయితే ఉండదండి. సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంతమంది అడిగారండి, మనకి ఫస్ట్ స్కానింగ్ తీసినప్పుడు వీక్స్ అన్నది మెన్షన్ చేస్తారు కదా, సో అప్పటి నుంచే బేబీ గ్రోత్ అన్నది స్టార్ట్ అయిపోతుందా అనేసి. బేబీ గ్రోత్ మెల్లిమెల్లిగా వీక్ వైజ్గా మనకి ఎవ్రీ వీక్ గ్రోత్ అన్నది మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుందండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో మీకు సో ఒకవేళ అంటే మీకు స్కానింగ్ తీసాక మరీ 1 month అట్లా 15 daysకే మీకు ఒకవేళ లైట్ కొంతమందికి పాజిటివ్ వచ్చేటప్పుడు 2 lines అనేది థిక్గా వస్తే మనకి ప్రాబ్లం లేదు. ఒకవేళ లైట్గా ఒక లైన్ థిక్గా ఒక లైన్ లైట్గా వచ్చిందంటే కనుక మీరు ఎర్లీగా మీరు చెక్ చేసుకున్నట్టు. సో అందుకని ఎర్లీ డేస్లో మీరు చెక్ చేసుకున్నట్టు అనమాట ప్రెగ్నెన్సీ. సో అందుకనేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని వీక్స్ ఆగి మీకు ఎప్పుడైతే
కిట్ తెచ్చి చెక్ చేసుకున్నప్పుడు ఒక లైన్ థిక్ ఒక లైన్ లైట్ వచ్చిందో మీరు ఇంకొక 10-15 డేస్ వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లోపల మీకు థిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 లైన్స్. సో ఈ 2 లైన్స్ థిక్గా వచ్చిన తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ చేశాక వాళ్ళు స్కానింగ్ అన్నది తీస్తారు కదా. సో అప్పటికి మీకు ఎలా అంటే అంత వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట బేబీ గురించి. సో మీరు కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు స్కానింగ్ అది తీసాక మనకి స్కానింగ్లో ఎన్ని వీక్స్ ఉంది బేబీ అన్నది తెలుస్తుంది కదా. సో ఆ ఎన్ని వీక్స్ ఉంది బేబీ అన్నది మనకి ఎవ్రీ వీక్ మనకి బేబీ గ్రోత్ అన్నది డెవలప్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకైతే ఎప్పుడైతే ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ తీసారో ఆ స్కానింగ్లో మనకి ఎన్ని వీక్స్ వచ్చిందో మనకి అప్పటి నుంచే బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం అన్ని డౌట్స్ కొంతమంది కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కామెంట్స్ తీసుకుని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీలైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలానే షేర్ ఇవ్వండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.